ఏపీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. గత ప్రభుత్వం మద్యం షాపులన్నింటినీ కూడా ప్రభుత్వమే నిర్వహించే విధంగా చట్టంలో మార్పులు తీసుకొస్తే ఒక ఆర్డినెన్స్ ద్వారా దాన్ని రద్దు చేసి గతంలో లాగానే టెండర్లు పిలిచి మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే నాణ్యమైనటువంటి బ్రాండ్లన్నీ అందుబాటులో ఉండేలాగా చేస్తామని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రేపు లేదా ఎల్లుండి నోటిఫికేషన్ రాబోతుంది. అక్టోబర్ 3 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రాబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి పాలసీని రద్దు చేస్తున్నటువంటి నేపథ్యంలో మద్యం షాపులకు కొత్త స్టాకుని ప్రభుత్వం పంపించట్లేదంట. సో మీ దగ్గర ఉన్నది వరకు అమ్మండి, కొత్తగా ఇండెంట్లు ఏమీ పెట్టొద్దు, స్టాక్ పంపించము, కొత్త టెండర్లు పిలవబోతున్నామని చెప్పి అన్ని షాపులకి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందంట. దీని కారణంగా ఖరీదైనటువంటి బ్రాండ్లు మాత్రమే ప్రస్తుతం ఏపీలో చాలా మద్యం షాపుల్లో దర్శనమిస్తున్నాయంట. వీళ్ళు రెగ్యులర్గా మందుబాబులు తాగేటువంటి కొంచెం రేటు తక్కువ ఉండేటువంటి మద్యం మొత్తం అయిపోయి చివరికి అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి అంట. సో మద్యం లేదు, ఏంట్రా బాబు మా పరిస్థితి ఎట్లా తాగాలని పాపం మందుబాబులు కలవరపడుతున్నారంట. ఏదో కొత్తగా ప్రభుత్వాన్ని మారిస్తే మాకు మందు తక్కువ రేటుకు వస్తుంది, గతంలో తాగేటువంటి మంచి బ్రాండ్లు ఇస్తామని కూడా మాటిచ్చారు, అలాగని వీళ్ళని గెలిపిస్తే చివరికి అసలు మందే లేకుండా చేస్తున్నారు ఏంటని చెప్పి పాపం వాళ్ళంతా బాధపడుతున్నటువంటి పరిస్థితి అంట.